హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మి అడ్వకేట్. ఏఐబీ పాస్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. యాక్చువల్‌గా లా కంప్లీట్ చేసి బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయిన తర్వాత మనకి లైసెన్స్ వచ్చినట్టే అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయడానికి. కాకపోతే దాన్ని పర్మనెంట్ లీగల్ ఐడెంటిటీగా మార్చుకోవాలన్నా, ఇండియాలో ఏ కోర్ట్‌లోనైనా మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నా గూడా మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అనంటే సీఓపీ అనమాట. అయితే సీఓపీ అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి ఏఏబీ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు. అయితే క్వాలిఫై అయిన తర్వాత డిజిటల్ సీఓపీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి ఆర్ తెలంగాణకి ఆన్‌లైన్ డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఎట్లా సబ్మిట్ చేయాలి? నెక్స్ట్ అసలు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ మెంబర్‌షిప్ ఐడీ కార్డ్ ఉండాలా? అవసరం లేదా? సీఓపీకి ఎలా అప్లై చేయాలి? ఇలాంటివన్నీ చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి కదండీ! నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. వాటన్నిటిని నేను క్లియర్ చేయాలి. సో, నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. మీకు ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమవుతుంది. కావాలంటే ఒక పెన్, పేపర్ పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అన్నీ రాసుకుంటూ ఉండండి. మీకు ఇంకా క్లియర్‌గా ఉంటుంది. లేదంటే సేవ్ చేసుకోండి వీడియోని. అయితే ఇప్పుడు ఆహ్, నెక్స్ట్ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐబీ రిజల్ట్ అండ్ ఎలిజిబిలిటీ. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఫస్ట్ 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏఐబీ రిజల్ట్ స్టేటస్. మనకి పాసా, ఫెయిలా అనేది మనకి మన వెబ్‌సైట్‌లో చూపిస్తుంది గదండీ! ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మీ రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనే విషయం చూపిస్తుంది గదా! దాన్ని మీరు ఏదైతే ఆ ఫార్మ్ అయితే ఐ మీన్ మనకి పాస్ అని వచ్చిన ఒక సర్టిఫికేట్ లాంటి ఒక పేపర్ ఏదైతే ఉందో అది ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోండి. అది దాని స్కోర్ కార్డ్ అంటాం మనము. దాన్ని తీసుకొని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఔట్ చేసుకొని పెట్టుకోండి. ప్లస్ మీ ఫోన్‌లో కూడా అది పీడీఎఫ్ లాగా క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 3 ఇయర్స్ రూల్ అండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎట్లుంటుందంటే స్టేట్ బార్ కౌన్సిల్‌లో ప్రొవిజనల్ ఎన్రోల్‌మెంట్ చేసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపు ఏఐబీ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్‌కి అప్లై చేయాలి. అయితే మనకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందనే దాన్ని బట్టి మనము అక్కడ కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గ్యాప్ లేకపోతే పర్వాలేదు. ఉంటే మాత్రం అఫిడవిట్ లాంటివి ఏమన్నా సబ్మిట్ చేయమంటే మీరు అక్కడికక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మూడోదొచ్చేసి డేటా వెరిఫికేషన్. మీ ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్‌లో ఉన్న మీ ఫాదర్ నేము, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఏబీ రికార్డ్స్‌కి మ్యాచ్ అవుతున్నాయో లేదో కంపల్సరీగా చూసుకోండి. అయితే మీరప్పుడు ఏవైతే ఇచ్చారో, ఇప్పుడు సీఓపీకి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఎగ్జాక్ట్‌గా మీరు అవే ఇవ్వండి. ఎక్కడ మిస్టేక్స్ అయినా ఉంటే మాత్రం వెరిఫికేషన్ జరగదండి. మళ్ళీ పక్కనేసేస్తారు. సో, మీరు వాటినన్నిటిని కరెక్ట్‌గా వెరిఫై చేసుకొని పెట్టుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ముందే చూసుకోండి. ఎందుకంటే మీకు ఐడీ కార్డ్‌లో మీ సీఓపీలో వచ్చే స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత. మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ మీ అడ్వకేట్ డ్రెస్‌లో దిగి ఆ ఫోటోస్‌ని మాత్రమే మీరు సీఓపీకి అప్లై చేసే ముందు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటేంటి అనంటే మీరు డిజిటల్ సీఓపీ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. ఏఐబీఈ స్కోప్, ఎస్‌సీఓపీఈ అనే యాప్ ఉంటుంది. ఏఐబీఈ స్కోప్. అది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ డిజిటల్ సర్టిఫికేట్‌ని మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి నార్మల్‌గా రిలీజ్ చేస్తుంది. దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. డిజిటల్ సీఓపీ ఏంటి? మళ్ళీ ప్రింట్ ఔట్ ఏంటి? ఒరిజినల్ ఏంటి అని అడుగుతుంటారు. ఇది జస్ట్ మనకి ఒరిజినల్ సీఓపీ వచ్చే వరకు మనకిది వర్క్ అవుతుందనమాట. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అని మెయిల్‌కొస్తుందా? లేకపోతే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలా? ఏంటనేది కరెక్ట్ ప్రాసెస్ ఎవరికీ తొందరగా తెలీదు. అది రీసెంట్‌గా వచ్చిందండి. సీఓపీ డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది. హ్మ్. మామూలుగా మీరు ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటే అది రెండిట్లో యాప్ అవైలబుల్‌గా ఉంటుంది. ఆహ్, ఏ చెప్పాను కదా! ఏఐబీఈ స్కోప్ అప్లికేషన్ నేను పక్కన నేమ్ ఇస్తాను చూసుకోండి. అది ఇన్‌స్టాల్ చేసుకోండి. కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి చూసుకొని థర్డ్ పార్టీ యాప్స్ ఏవి డౌన్‌లోడ్ చేసుకోకండి. నేను మీకు పక్కన ఆహ్, దాన్ని ఇస్తాను చూడండి. నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏబీ రూల్ నంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేస్తే అది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీ పేరు, ఎన్రోల్‌మెంట్ నంబరు అండ్ ఫోటో మనకక్కడ డిస్‌ప్లే అవుతూ కనిపిస్తాయి. ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ఏదైనా మిస్టేక్ కనిపిస్తే వెంటనే బీసీఐకి కాంటాక్ట్ చేసి ఇట్లా నావి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్తే
వాళ్ళే మిస్టేక్స్ని కరెక్షన్ చేస్తారండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మీ రూల్ నెంబర్ కానీ మీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ ఏది ఇచ్చినా సరే వాళ్ళు కరెక్ట్ చేసేస్తారు. 2-3 డేస్ టైం, వర్కింగ్ డేస్లో కరెక్ట్ చేసేస్తారనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనిపిస్తే వెంటనే మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు సిఓపి డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మాత్రం మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో జస్ట్ అట్లా సెక్యూర్ చేసి పెట్టుకోండి. దాంతో ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. అది కూడా కొంచెం మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అయితే ఈ పీడిఎఫ్ని మొబైల్లో సేవ్ చేసుకోండి. ప్లస్ మీరు ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకోండి, బ్యాకప్లో పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు అక్కడ ఒరిజినల్ సిఓపికి పోయినప్పుడు దీన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ కోర్టు వెరిఫికేషను, రెఫరెన్స్ కోసము, లేకపోతే కొన్నిసార్లు మనం సిఓపికి వెళ్ళినప్పుడు కోర్టు బయట మనకి ఇవన్నీ చూపించుకోవడానికి మనం అంటే ఇది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుందే ఉంది కాబట్టి మనకి వాళ్ళు మనల్ని అడ్వకేట్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి సో మనకు అక్కడ ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళి బార్ కౌన్సిల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి చేసుకోవచ్చు. అయితే డిజిటల్ సిఓపి వచ్చిందంటే మాత్రం కంప్లీట్గా అయిపోయిందని కాదండి. దాంతో కొన్ని రోజులు మాత్రమే, మనకి ఒరిజినల్ సిఓపి వచ్చే వరకు మాత్రమే దాన్ని అట్లా పెట్టుకోగలము. అది పర్మనెంట్ ఐడి కార్డ్ కాదు. సో మీకు పర్మనెంట్ ఐడి కార్డ్ రావాలంటే మాత్రం ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా ప్రాసెస్ ఏంటి అని అంటే ఏపీ బార్ కౌన్సిల్ వెబ్సైట్లో మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి పంపిస్తుందండి. వెబ్సైట్ డేట్ వైజ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీరు అవి చూసుకుంటూ ఉంటే మనకి ఏపీ కానీ తెలంగాణ కానీ డిక్లరేషన్ ఫామ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట. డిజిటల్ సిఓపి డౌన్లోడ్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. డిక్లరేషన్ ఫామ్కి ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి మనం. అయితే చాలా మంది డిజిటల్ సిఓపి వచ్చిందంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఒరిజినల్ సర్టిఫికెట్, ఒరిజినల్ సిఓపి మాత్రం పర్మనెంట్ ఐడి కార్డ్ రావాలంటే కొంచెం మనం కంపల్సరీగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏపీ బార్ కౌన్సిల్ అఫీషియల్ తెలంగాణ బార్ కౌన్సిల్ అఫీషియల్ పోర్టల్ని ఓపెన్ చేసేసేయండి. తెలంగాణ దాని గురించి అయితే నాకు కరెక్ట్గా తెలియదండి. నేను ఒకవేళ దాన్ని కూడా మీరు చేయండి అని అంటే నేను డీటెయిల్స్ అన్ని కనుక్కొని చేస్తాను. ఇది స్పెషల్గా ఏపీ బార్ కౌన్సిల్ గురించి అయితే నాకు కంప్లీట్గా తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పగలుగుతున్నాను. అయితే ఇది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ని అండర్ సిఓపి రూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఎన్రోల్మెంట్ నెంబర్ని యాడ్ చేయండి. ఏబీ పాస్ అయిన ఇయర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఏబీ రిజల్ట్ కాపీని అప్లోడ్ చేయండి. చేస్తే ఇంకేమైనా డీటెయిల్స్ అడుగుతుంది అనుకున్నప్పుడు కేర్ఫుల్గా అన్ని తప్పులు లేకుండా ఫిల్ చేసేయండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పేరు, ఎన్రోల్మెంట్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఇంకా కాంటాక్ట్ అడ్రస్లు కానీ ఏమైనా పర్మనెంట్ అడ్రస్ లాంటివి ఏమైనా ఉంటే అవి ఒకసారి వెరిఫై చేసుకొని ఏ మిస్టేక్స్ లేకుండా దాన్ని మీ కమ్యూనికేషన్కి ఈజీగా ఉండేలాగా మీరు పెట్టేసుకోండి. మీరు ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవన్నీ పెట్టేసుకోండి. అన్ని డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేసుకోండి. అది అంతవరకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు డౌన్లోడ్ చేసుకోమనే ఆప్షన్ కూడా ఇస్తుంది. ఆ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ప్లస్ పీడిఎఫ్ లాగా కూడా మీ ఫోన్లో పెట్టుకోండి. ప్రింట్ తీసుకున్న దాన్ని 2 కాపీస్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీకు ఇప్పటి వరకు మనకి ఆన్లైన్ అంతా అయిపోయింది. ఆన్లైన్ ప్రాసెస్ అంతా మనం చేసేసుకున్నాం. మన ఫస్ట్ థింగ్ మనకి డిజిటల్ సిఓపిని డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా దాన్ని అప్లోడ్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్. ఇది లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ అంటే మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో, మీరు సపోజ్ అమరావతిలోనే మీరు చేయాలని రూల్ ఏం లేదు కదండి. మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్లోనైనా ఏ డిస్టిక్లోనైనా మీరు చేస్తున్నట్టయితే ఆ డిస్టిక్ కోర్టులో కానీ అక్కడున్న మీరు ఏ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఆ కోర్ట్ మెంబర్షిప్ కార్డుని మాత్రం మీరు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే చాలామంది జూనియర్ అడ్వకేట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం వెరిఫికేషన్ ఫామ్ అంటే ఫామ్ ఏ సబ్మిట్ చేయాలండి. అయితే ఇక్కడ ఫామ్ ఏ సబ్మిట్ చేయడానికి ముందు కంపల్సరీగా ఏదైనా ఒక లోకల్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లోకల్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ చాలామంది స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయిపోగానే తీసుకుంటారు. కొంతమంది ఏబీ పాస్ అయిన తర్వాత తీసుకుంటారు. సో మీరు ఒకవేళ తీసుకొని ఉంటే పర్వాలేదు. తీసుకోకపోతే మాత్రం సిఓపికి మనం అప్లై చేసుకోవడానికి ముందే మీరు మెంబర్షిప్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడే తర్వాత టెన్షన్ ఏమీ ఉండదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్‌లో ఏ కోర్ట్‌లో ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఆ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆఫీస్‌కి వెళ్ళి, ఇప్పుడు మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఆ బార్ అసోసియేషన్‌కి వెళ్ళి మెంబర్‌షిప్ అప్లికేషన్ ఫామ్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇంత మెంబర్‌షిప్‌కి ప్రతి బార్ అసోసియేషన్‌కి ఇంత ఫీ అనేది ఉంటుందండి. అది కొన్ని ఫండ్ లాగా మన దగ్గర వెల్ఫేర్ ఫండ్స్ లాగా కొన్ని తీసుకుంటారు మన దగ్గర. దానికి సంబంధించిన ఫీజ్ అనేది ప్రతి దగ్గర డిఫరెంట్‌గా ఉంటుంది. నాకైతే నేను 6,000 పే చేశాను మెంబర్‌షిప్ కోసం. అదర్ ఎక్స్‌ట్రా 500 సమ్ 7,000 వరకు నేను చేయడం జరిగింది. నాకు మెంబర్‌షిప్ చేసుకున్నప్పుడు. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్‌లోనే చేసుకున్నాను. మీరు కూడా అక్కడే చేసుకోవాలనుకుంటే అక్కడ రూల్స్ ప్రకారం అక్కడ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళు చెప్తారు మీరు అసోసియేషన్‌కెళ్తే మీరు ఎక్కడైతే మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళన్నీ మీకు చెప్తారు. వెంటనే మీరు చేసేసేయొచ్చు. మెంబర్‌షిప్ ఐడీ కార్డ్ వచ్చిన తర్వాత సీఓపీకి అప్లై చేయొచ్చు అని అనుకుంటారు గానీ, మెంబర్‌షిప్ ఫీ పే చేసిన వెంటనే మీకు ఐడీ కార్డ్ ఇమ్మీడియేట్‌గా రాదు. దానికి కూడా కొంత టైం పడుతుంది. వాళ్ళు చెప్తారు 15 డేస్‌లో వస్తుందా? 1 మంత్‌లో వస్తుందా? అనేది వాళ్ళు మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఆ కార్డ్‌ని తీసుకోవచ్చు. మరి మాకు మెంబర్‌షిప్ కార్డ్ రాకపోతే మేము ఎట్లా అప్లై చేసుకోవాలంటే అవన్నీ ఏమి అవసరం లేదండి. మనం ఫీ పే చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ లాంటిది ఇస్తారు వాళ్ళు. ఆ రిసిప్ట్ తీసుకొని పోయినా సరే మనకి అక్కడ సీఓపీకి అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. దానికి నో ప్రాబ్లమ్. మనకి ఆ ఇచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్‌ని అటాచ్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళకి ఒరిజినల్ చూపించడం గానీ చేస్తే సరిపోతుంది. మీరు దాన్నేమి ఇష్యూగా తీసుకోరు వాళ్ళు. సో, ఇప్పుడు మీరు ఐడీ కార్డ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఆ రిసిప్ట్ ఇచ్చేసి దాని నుంచి మీరు చేసేసుకోండి. తర్వాత పేమెంట్ రిసిప్ట్ చూపించిన తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ గారి దగ్గర ఫార్మ్ ఏ మీద సిగ్నేచర్ తీసుకోండి. మీరు ఏంటి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు అందులో ఫామ్ ఏ ఉంటుంది కదా! మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అందులోంచి ఫామ్ ఏని బయటికి తీసుకోండి. తీసుకొని అక్కడ మీరు సిగ్నేచర్ తీసుకోండి. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి లేదా అక్కడున్న సెక్రటరీ గారి దగ్గర నుంచి మీరు సిగ్నేచర్ తీసుకున్న తర్వాత అక్కడ మీకు వాళ్ళ అఫీషియల్ సీల్ గూడా వేస్తారనమాట దాని మీద. అది వేయించుకొని పెట్టుకోండి. కాబట్టి మెంబర్‌షిప్ ఐడీ కార్డ్ రాలేదని మాత్రం మీరేం టెన్షన్ పడొద్దు. మీరు అక్కడ దాన్ని చూపిస్తే మీకు ఆటోమేటిక్‌గా వాళ్ళేసేస్తారనమాట. పేమెంట్ హ్మ్. రిసిప్ట్ ఉంటే చాలు ప్రాసెస్ మొత్తం మనం కంప్లీట్ చేసేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆహ్, అన్నెసెసరీగా 1 మంత్, 2 మంత్స్ డిలే చేస్తూ ఉంటారు. అట్లా డిలే చేయకండి. ఆ సీఓపీ కోసం చేసుకున్నప్పుడు. ఎందుకంటే మనం అడుగున పడిపోవడం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చిన తర్వాత ఒక్కసారి పోస్ట్‌లో మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం వెంటనే వెళ్లి కలెక్ట్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. కాబట్టి స్టెప్స్ అన్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏవి ఏ టైంకి ఏం రిలీజ్ చేస్తున్నారు డేట్స్ చూసుకుంటూ ఉండండి. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే వెరిఫికేషన్ ఫార్మ్ ఏ అండి. ఇది ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కంప్లీట్‌గా చెప్తాను దాని గురించి. ఏపీ బార్ కౌన్సిల్ అఫీషియల్ పోర్టల్ నుండి మనం ఫార్మ్ ఏ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకుంటాం గదా! దాన్ని ప్రింట్ తీసుకొని ఫామ్‌ని కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాలి ఫస్ట్ థింగ్. మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ అడుగుతుంది ఫార్మ్ ఏలో. దాన్ని పర్సనల్ డీటెయిల్స్, ఎన్రోల్‌మెంట్ నంబరు, అడ్రెస్ ఇవన్నీ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతుంది. అవన్నీ మీరు కరెక్ట్‌గా ఇచ్చేసి, ఆ తర్వాత మీరు ఎక్కడైతే బార్ కౌన్సిల్ నుంచి జాయిన్ అయ్యి పెట్టుకున్న బార్ అసోసియేషన్‌లో జాయిన్ అయ్యారో, ఆ బార్ అసోసియేషన్ నేమ్‌ని అక్కడ మెన్షన్ చేయండి. ఆహ్, ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏమడుగుతున్నారు ఇక్కడ అంటే, సీఓపీ అప్లై చేయడానికి కంపల్సరీగా వకాలత్ నామాలు సబ్మిట్ చేయాలా అని అడుగుతున్నారు. అంటే 5 వకాలత్ నామాలు అని అడుగుతున్నారు. 5 వకాలత్ నామాలు అసలు అక్కడ మనం ఇవ్వాల్సిన అవసరమే ఏమీ లేదండి. ఇదంతా అందరూ సృష్టించిన ఒక మిత్ లాంటిది. అసలు మీరు సీఓపీకి వెళ్ళేటప్పుడు మీకు వకాలత్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అది ఎప్పుడు వకాలత్ ఇచ్చేది అనంటే ఆఫ్టర్ సీఓపీ రెన్యువల్ 5 ఇయర్స్ తర్వాత మీరు సీఓపీని రెన్యువల్ చేసుకోవాల్సిన టైంలో అప్పుడు వకాలత్‌ని అడుగుతారు. అప్పుడు మనం వకాలత్‌ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మీరిప్పుడు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. వకాలత్ వేయాల్సిన అవసరం లేదు. అవి తీసుకెళ్ళి మీరక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే మీరు ఏబీఏ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కోసం అప్లై చేస్తున్నట్టయితే మీకు వకాలత్నామా అంటే బయట బయట మన సర్క్యులేట్ అయ్యేవి ఎట్లుంటాయి అనంటే ఒకరి నుంచి ఒకరికి మనకి పాస్ అయ్యేటప్పుడు కొన్ని మారుతూ ఉంటాయి. నాకు ఫస్ట్ అలాగే చెప్పిర్రు. తర్వాత అది అవసరం లేదు. మనం పట్టించుకోనవసరం అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఎన్రోల్ అయిన జూనియర్ అడ్వకేట్స్ పేరు మీద అప్పటికే కేసెస్ ఉండడం అంటే అది ఇప్పుడిప్పుడే ఎన్రోల్ అవుతున్న అడ్వకేట్స్‌కి ఎక్కడి నుంచి వస్తాయండి వకాలత్స్?
ఎవరైనా ఇస్తారా? పోనీ ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయితే అప్పుడే వకాలత్ వేయడానికి ఛాన్స్ ఇస్తారా మనకి? ఒకవేళ వేస్తే అదృష్టం మంచిదే. అప్పటికి నాకు తెలిసైతే నేనైతే ఫస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు నాకు వకాలత్తుని వేసే అవకాశమే రాలేదు. హ్మ్. అది అది ఉంటుందని కూడా నాకు తెలీదండి. చేస్తారని కూడా నాకు తెలీదు. ఉంటే ఉండుండొచ్చు. బట్ 5 వకాలత్తులనేవి మాత్రం అది ఫేక్ అండి. అది నమ్మొద్దు. నెక్స్ట్ అది నేను చెప్పినా కదా! సీఓపీ రెన్యువల్ అంటే 5 ఇయర్స్‌కి మనం ఎవ్రీ 5 ఇయర్స్‌కి మనం వెరిఫై చేసుకొని మన సీఓపీని మనం రెన్యువల్ చేసుకుంటున్న టైంలో అప్పుడు వకాలత్ అడుగుతారు. అప్పుడు వకాలత్‌ని మనం చూపించాలి. అంతే. ఇది అప్పుడు ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ అయితే కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ ఏ దగ్గర ఉన్నాం కదా! అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారి దగ్గర సిగ్నేచర్ తీసుకోండి. అఫీషియల్ సీల్‌ని కంపల్సరీగా ఏయించుకోండి. సీల్ లేకుండా సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు సీల్ వాళ్ళే ఏసిస్తారు మీరెళ్లి అడిగిన తర్వాత. అప్పుడు తీసేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా లా ఫర్మ్‌లో అసిస్టెంట్‌గా గానీ, లేకపోతే ఇంకెక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే మీ ఫర్మ్ హెడ్ నుంచి గానీ వర్కింగ్ సర్టిఫికేట్ అడిగి తీసుకొని పెట్టుకోండి. రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే వెరిఫై చేసుకోండి. అది అక్కడి నుంచి కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు. అక్కడ ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కోసం ఎలాంటివి ఉంటుంది అనంటే, ఫైనల్ సబ్మిషన్ కోసం అయితే కంప్లీట్‌గా నేనేమేం కావాలనేది చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ సిగ్నేచర్‌తోని అఫీషియల్ సీల్ వేయించుకోండి. తర్వాత ఫామ్ ఏ వెరిఫికేషన్ ఫామ్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేసి ఆ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. ప్లస్ పీడీఎఫ్‌గా మీ ఫోన్‌లో కూడా ఒకటి సేఫ్టీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏబీ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి స్కోర్ కార్డ్ ఒకటి ఉంటుంది కదా! దాన్ని కూడా ప్రింట్‌ఔట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్‌షిప్ ఫీ రిసిప్ట్ జిరాక్స్ తీసుకోండి. ఒకటి మెయిన్ ఒరిజినల్‌ది మీ దగ్గర పెట్టుకోండి. అది జిరాక్స్ తీసుకోండి. మెంబర్‌షిప్ ఐడీ కార్డ్ ఇంకా రాలేదంటే రిసిప్ట్ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అండ్ మీకు ఇచ్చిన ఆ టెంపరరీ ఐడీ కార్డ్, స్టేట్ బార్ కౌన్సిల్ ఐడీ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి 10th, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఎల్ఎల్బి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్వకేషన్ సర్టిఫికేట్ లాంటివి ఉంటాయి కదా! అవన్నీ జిరాక్స్ 2 జిరాక్స్ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. అవన్నీ కాపీస్‌తో పాటు మీ దగ్గర ప్రింట్‌కి వీలుగా ఉండేలాగా పీడీఎఫ్ చేసుకొని పెట్టుకోండి. ముందు ఒక కలర్ జిరాక్స్ కూడా తీసుకొని మీ దగ్గరే సేఫ్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అనంటే, రిక్వైర్డ్ ప్లేసెస్‌లో గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి. ఇప్పుడు మీరు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఎక్కడెక్కడ పెట్టించాలనేది చెప్తాను. ఇప్పుడు ఒక రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా! ఒక మనం అడ్వకేట్ యూనిఫామ్‌లో దిగమని చెప్తున్నాం కదా! ఆ అడ్వకేట్ ఫోటోని ఒకటి తీసుకొని పెట్టుకోండి. మీకు 3-4 ఫోటోస్ అవసరం పడొచ్చు. మీరు కొన్ని ఫోటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఎస్‌బీఐ పేమెంట్ చలాన్. మీరు సీఓపీ కోసం వెళ్ళినప్పుడు ఎస్‌బీఐలో పేమెంట్ చలాన్ అడుగుతారు. అది చేయించుకోండి. వెరిఫికేషన్ అప్లికేషన్ రూల్స్ ప్రకారం అయితే ఒక 500 ఉంటుండొచ్చు. 500-800 వరకు ఉంటుండొచ్చు. లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జాక్ట్‌గా ఫీ వెరిఫై చేసుకొని అప్పుడు మీరు ఒరిజినల్ చలాన్ రిసిప్ట్ అటాచ్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఒకసారి కంప్లీట్‌గా చెక్ లిస్ట్ అంతా వెరిఫై చేసుకొని చిన్న మిస్టేక్ కూడా లేకుండా వెరిఫికేషన్ మనకి డిలే అవ్వకుండా అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మొత్తం ముందే చెక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఫైనల్ సబ్మిషన్ ఎట్లా చేయాలి? డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ సెట్‌ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్‌లో అమరావతికి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించొచ్చు. లేదంటే బై హ్యాండ్ కూడా మీరే వెళ్ళి ఇచ్చేయొచ్చు. ఇవన్నీ మీ దగ్గర ఆల్రెడీ మీరన్నీ తీసి పెట్టుకున్నట్టయితే మీరు దీన్ని స్పీడ్ పోస్ట్‌లో కూడా అమరావతికి పంపించొచ్చు. మేమే వెళ్ళాలా అనే రూల్ ఏం లేదు. ఒకవేళ మీరు ఇంకా బై హ్యాండ్ అయితే ఇంకా చాలా మంచిది. డాక్యుమెంట్స్ అన్నీ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళే అఫీషియల్‌గా మీ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఏబీ రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారనమాట. వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే సీఓపీ, ఇంకా మీకు పర్మనెంట్ లైఫ్ టైమ్ ఐడెంటిటీ కార్డు ప్రిపేర్ చేస్తారు. తర్వాత వీటన్నిటిని కలెక్ట్ చేసుకోవడానికి మీరు మళ్ళీ ఆఫీస్‌లో ఇప్పుడు మనం ఐడీ కార్డ్ కోసం అక్కడ ఆఫీస్‌లో చుట్టూ తిరగడానికైతే అంత అవసరం ఏం లేదండి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మళ్ళీ మనకి డైరెక్ట్‌గా ఇంటికే వస్తుంది. మీరు అప్లికేషన్ ఫామ్‌లో నేను చెప్పాను కదా! ఖచ్చితంగా మీ అడ్రస్ కరెక్ట్‌గా చూసుకొని పెట్టండని. మీరు ఏదైతే అడ్రస్ అందులో రాసారో ఆ అడ్రస్‌కి ఖచ్చితంగా రిజిస్టర్ పోస్ట్ వస్తుంది. ఆ రిజిస్టర్ పోస్ట్ కూడా మనం సిగ్నేచర్ చేస్తేనే పోస్ట్ మ్యాన్ మనకిస్తారనమాట.
నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అందుకని అడ్రస్లు, పిన్ కోడ్లు, మొబైల్ నెంబర్లు ఇవన్నీ మాత్రం కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు అనంటే, ఏబీ పాస్ అయిన తర్వాత ఆహ్, ఆ డిక్లరేషన్, వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఇయన్నీ కంప్లీట్ చేయకపోతే మీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఇష్యూ చేయడం మాత్రం ఖచ్చితంగా డిలే అవుతుందండి. ఒకవేళ ఈ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్తున్నప్పుడు మీకు ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మీరు ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి, పాస్ అయిపోయి మీరు రెడీగా ఉన్నారో వెళ్ళి మీ సీఓపీని మీరు తెచ్చేసుకోండి. తెచ్చేసుకొని పక్కన పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారా? చేయరా? అదంతా మళ్ళీ తర్వాత సంగతి. ముందైతే తెచ్చిపెట్టుకుంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయన వెంటనే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసేసుకోండి వెంటనే. ఆహ్, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే సీఓపీ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి. అంత ఈజీగా ఆహ్, అయితే అవ్వలేదు నాకు. అంటే ముందు నాకు తెలీదు బార్ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకోవాలని గానీ, ఇవన్నీ ముందు తీసి పెట్టుకోవాలని గానీ ఏవి తెలీదు. నేనన్నీ అక్కడికెళ్ళి అక్కడ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ చేసుకున్నాను. సో, ఇప్పుడు మీ అందరికీ ప్రాబ్లమ్ రాకూడదు. సీఓపీ ప్రాసెస్ అనేది ఈజీగా ఉండాలనేది మాత్రం నేను మీకు ఈజీ అయ్యేటట్లుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఈ అందరికి యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్లుంటే కూడా నన్ను అడగండి. నేను యాక్చువల్‌గా అండర్‌టేకింగ్ అండ్ విత్‌హెల్డ్ వచ్చిన వాళ్ళకి గూడా చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. వీడియో చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు యూట్యూబ్‌లో వేరే వీడియోస్ చూసుకొని ఉన్నట్లయితే నాకు పర్వాలేదండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంది దాని మీద అనంటే నాకు ఒక్కసారి కామెంట్‌లో మీకు అండర్‌టేకింగ్ ఆర్ విత్‌హెల్డ్ గురించి వీడియో చేయండి అని అడగండి. నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు ఈ సీఓపీ మీద ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. నేను కొన్ని డౌట్స్ కామెంట్స్‌లో అడిగిన కొన్ని డౌట్స్‌కి షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్స్ రూపంలో ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క ఆన్సర్ లాగా నేను షార్ట్స్‌లో ఇస్తాను. మీరు అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో, మీరు కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని డీటెయిల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఆహ్, అన్ వీడియో కంప్లీట్‌గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏ డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్‌లో అడగండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్. జై హింద్.